హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే 3 నెలల్లోపు పిల్లలకి డైపర్స్ యూస్ చేస్తే మంచిదా, లేకపోతే మనం ఇండలో క్లాత్లు కడుతూ ఉంటాం కదా, సో అవి మంచివా అని మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేసుకుందాం ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే పిల్లలలోపు పిల్లలకి డైపర్స్ యూస్ చేస్తే మంచిదా, లేకపోతే మనం ఇండల్లో క్లాతులు కడుతూ ఉంటాం కదా, సో అవి మంచివా అనేసి చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. నిజానికి రెండూ మంచివే, కానీ ఎక్కువగా డైపర్స్ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకు డైపర్స్ యూజ్ చేయకూడదు అంటే, సో డైపర్స్ అనేవి పిల్లలకి ర్యాషెస్ అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి మనము డైపర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది ప్రైవేట్ ప్లేస్ కాబట్టి పిల్లలకి అక్కడికి గాలి అయితే వెళ్ళదు, వాళ్ళకి ఫ్రీగా ఉండదు, ఆ ప్లేస్లో ఉండకపోగా ప్లస్ చెమట వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు టాయిలెట్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ టాయిలెట్ కొంచెం తడి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల పిల్లలకి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు మరీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ డైపర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ అనేది తడిబారిపోయి అక్కడ ర్యాషెస్ అయితే అవుతూ ఉంటాయి. సో అలా ర్యాషెస్ అయితే పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. సో అందుకని డైపర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయకూడదు. మనం ఇంట్లో ఉంటే క్లాత్లు అయితే యూజ్ చేయాలి. ఆ క్లాత్లు కూడా కాటన్ క్లాత్లు యూజ్ చేయాలన్నమాట. సో కాటన్ క్లాత్లు ఏంటంటే మన నాన్న వాళ్ళకి లుంగీలకు సంబంధించిన కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, సో అవి లేకపోతే అమ్మమ్మలకి సంబంధించిన కాటన్ సారీస్వి క్లాత్లు ఉంటాయి కదా అవి, సో అట్లాంటివి యూజ్ చేయాలి. కాటన్కి సంబంధించినవి యూజ్ చేయాలి. మనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్డలే యూజ్ చేసుకోవాలి, డైపర్స్ యూజ్ చేయకూడదు. ఎటైనా వెళ్తే సో తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాలి. బేబీ ఒకవేళ మోషన్ పోతుందేమో, లేకపోతే టాయిలెట్స్ పోతుంది కదా పదే పదే, సో అట్లాంటి ఇబ్బంది అవుతుంది కదా అనుకున్నప్పుడే డైపర్స్ చేయాలి. వచ్చినాక మళ్ళీ వెంటనే తీసేసేయాలన్నమాట. సో డైపర్స్ కూడా చాలామంది మార్నింగ్ డైపర్ వేసేయారంటే ఎటన్నా వెళ్ళినప్పటికీ కూడా ఈవినింగ్ వరకు దాన్ని అలాగే ఉంచుతారు. ఎప్పుడు కూడా అలా ఉంచకూడదు అన్నమాట. సో డైపర్స్ అనేవి వాళ్ళకి 2-3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మిల్క్ మాత్రమే తాగుతారు కాబట్టి ఎక్కువగా టాయిలెట్ అయితే పోతూ ఉంటారనమాట. సో అట్లా తడివారింది ఎక్కువగా ఉంచినా కూడా పిల్లలకి మంచిది కాదు. సో అందుకని డైపర్స్ యూజ్ చేయకండి. ఇంట్లో ఉంటే ఖచ్చితంగా క్లాత్లే యూజ్ చేయండి వీలైనంత వరకు. బయటికి వెళ్తేనే డైపర్స్ యూజ్ చేయండి. నైట్ టైం కూడా మీకు లేదు ఇబ్బంది అవుతుంది, సో పదే పదే లేపుతున్నాడు, తడి అవ్వగానే ఏడుస్తున్నాడు అనుకుంటేనే డైపర్స్ చేయండి. అదైనా మీ బాబుకి పడితే పడట్లేదు, ర్యాషెస్ అవుతున్నాయంటే క్లాత్లే కట్టండి. సో నైట్ టైం కూడా లేదు అక్క పడుతుంది బాగానే ఉంది అని అంటే నైట్ టైం మీరు డైపర్స్ యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలం వర్షాకాలం పిల్లలు ఎక్కువగా టాయిలెట్ పోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ 3 months లోపు పిల్లలు బాగా విపరీతంగా టాయిలెట్ అయితే పోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి తాగగానే ఇటు పోతూ ఉంటారు. సో కాబట్టి సో ఈ డైపర్స్ అనేవి కూడా అతిగా యూజ్ చేయకూడదు, నార్మల్గా యూజ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు నైట్ టైము యూజ్ చేసుకుంటే అది మీ ఇష్టం అనమాట, మీ ఓపిక. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.